నాకు ఎక్కడైతే నేను ఏడిచానో లోపల నుంచి చూసి తర్వాత కమలాసన్ వచ్చాడు. అఫ్కోర్స్ అది కూడా కమలాసన్ కూడా అంత గొప్పగానే చేశాడు. అసలు అదే బ్రహ్మాండం అనేది ఎండు. సేమ్ సీను ఎక్కడైతే నేను కళ్ళ ముందు ఎడితే ఇచ్చానో అదే సీను రీరికార్డింగ్ జరుగుతుంది ఇళయరాజా గారు. నేను ఉన్నాను అక్కడ. ఇళయరాజా గారి దగ్గర ఒక డిక్టేటర్షిప్ లాగా ఉంటుంది అక్కడ. అంత డిసిప్లిన్ అనమాట. ఎవ్వరూ అస్సలు అలా ఉండదు, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. అక్కడ కెమెరామెన్ కాబట్టి వెళ్ళాను, పర్లేదు. ఆ రీల్ వేశారు, ఏదైనా చెప్పేశారు, రెడీ. వాళ్ళకి చెప్పేసి నోటేషన్స్ అన్ని ఇచ్చేసి అక్కడ వెళ్ళిపోయారు. అక్కడక్కడ చిన్న బాక్సెస్లో వైలనిస్టులు ఇంకేదో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. రెడీ, టేక్ అన్నారు. చాలా బాగా ఎమోషనల్గా ఆయన కండక్టర్ ఉంటాడు, దీన్ని చెప్పిందని జరుగుతుంది. టేక్ అనగానే అందరం మాట్లాడుతుంది. టేక్ అంటే రన్ అవుతుంది గౌకని ఒక్కసారి ఎప్పుడు లేనిది. నేను ఇంత ముందంతా వంశీతో చూశాను కదా, ఒక్కసారి సీరియస్ కట్ అన్నారు ఇళయరాజా గారు. ఏంటి ఏమైందని అంత ఎందుకు ఎప్పుడు కంద అలాగన్నారని చూస్తే ఒక పెద్ద ఆయన, ఒక 75 ఏళ్ళు ఆయన, ఫుల్గా తెల్ల జుట్టు, ఈజ్ అ వైలనిస్టు. ఆ సీన్లో అది అది దానికి చూసి ఆయన తట్టుకోలేక ఏడ్చేశాడు. అది మైక్లో వచ్చేసింది, ఇక్కడ రికార్డింగ్లో వచ్చేసింది. మాకు తెలియదుగా. అవును, ఆయనకి రాజాగారికి తెలిసింది హెడ్ ఫోన్స్. అదేదో మొత్తం మీద కట్ అన్నారు. గవ్వ ఓపెన్ చేసుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఆయన. మా కళ్ళైతే చూస్తున్నాం ఆయన. తర్వాత మళ్ళీ ఏదో జరిగింది అంటే ఆ పర్టికులర్ సీన్కి ఇక్కడ ఈయన ఏడిచాడు రీ రికార్డింగ్లో, అక్కడ నేను ఏడిచాను. పక్కన షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు వేస్తారు, థియేటర్లో మీరు కూడా ఏడ్చుంటారు నాకు తెలిసి.